ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడైతే ఇస్లామిక్ స్కూల్లో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో దాదాపు 160 మంది దాకా దాంట్లో చిక్కుకోవడం జరిగింది. ఇప్పటికైతే ఒక డెడ్ బాడీని అయితే రెస్క్యూ టీం బయటికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికైతే రెస్క్యూ అయితే కొనసాగుతుంది. అయితే అక్కడ ఎవరైతే పక్కన ఆ స్కూల్ ఏదైతే ఉందో ఇస్లామిక్ స్కూల్ని దాన్ని మోడ్యులేషన్ చేసి ఇంకా దాని సైజ్ పెంచాలనే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పనులు జరుగుతున్నాయి. ఏదైతే వెల్డింగ్ కావచ్చు, అక్కడ మిషన్లతో పనిచేస్తున్న టైంలో భూమి కింద బాగా ఏదైతే స్కూల్ ఇప్పుడు ఉందో దాన్ని కంపించడంతోనే ఆ ప్రమాదం జరిగిందని అయితే అక్కడ కొంతమంది అయితే భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాంట్లో చిక్కుకున్న వాళ్ళంతా కూడా 17 లోపు వయసు గల విద్యార్థులు అనేది చెప్తున్నారు. అక్కడ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ ప్రమాదం జరగడంతో అక్కడ దాదాపు అంతమంది చిక్కుకోవడం అయితే జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు 99 మందిని అయితే రెస్క్యూ టీమ్ కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. మిగతా ఎవరైతే ఉన్నారో 68 వరకు ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ రెస్క్యూ టీం కూడా అంత పెద్ద భవనం కూడా కూలకపోవడం వల్ల అక్కడ ఏదైతే విద్యార్థులు చిక్కుకున్నారో దాదాపు ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగేటట్టు ఉందని అయితే తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే శిథిలాలు ఉన్నాయో దాన్ని అయితే కొంతమేరకు తొలగించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శిథిలాల్లో చిక్కుకున్న ఒక డెడ్ బాడీని మాత్రమే బయటికి తీశారు రెస్క్యూ టీం. మిగతా ఏదైతే విద్యార్థులు ఉన్నారో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఇప్పటికైతే రెస్క్యూ టీం ఏదైతే గాలింపు చేపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా అక్కడ వాళ్ళ ఆర్తనాదాలను అయితే అక్కడ చూస్తున్నాం. అయితే దాదాపు అక్కడ చిక్కుకున్న వాళ్ళంతా కూడా అదే ఇస్లామిక్ స్కూల్లో విద్యార్థులు అనేది చెప్తున్నారు. అక్కడ విద్యార్థులు ఆ నమాజ్ చేసుకున్నటువంటి సమయంలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పగూలడం, అసలు ఆ భవనము ఎక్స్టెండ్ చేసిన సమయంలో ఆ మిషన్లు అట్లా పనులు చేసే టైంలోనే కూలిందా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు అక్కడ ఎంక్వైరీ అయితే చేపడుతుందో. అయితే ఇప్పటి వరకు అయితే ఏదైతే చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకుని వచ్చిన వాళ్ళను కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం అయితే జరుగుతుంది. మిగతా ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళను కూడా రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా బయటికి తీసుకొస్తామని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇంతమంది చిక్కుకోవడం దాంట్లోనూ విద్యార్థులు దాంట్లో చిక్కుకోవడం అయితే చాలా మందిని కలిసివేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే బయటికి వచ్చారో 99 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారో వాళ్ళు కూడా సురక్షితంగానే ఉన్నట్టయితే, దాదాపు కొంతమందికి సివియర్గా దెబ్బలు తగిలినట్టయితే చెప్తున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటికి తీసుకొస్తామనంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో అంతగా ఆ మూడంతస్తుల భవనం అనేది కుప్పగూలడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భయభ్రాంతులకు గురవ్వడం, వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటివరకు విద్యార్థులు చిక్కుకున్నారో వాళ్ళని కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటివరకు అధికారులు అక్కడ ఉన్నారో వాళ్ళను కూడా అభ్యర్థించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భవనాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా కూలినటువంటి భవనం చుట్టుపక్కల వాళ్ళని కూడా ఖాళీ చేయించడం జరిగింది. దాదాపు ఇంతమంది చిక్కుకోవడము, ఆ ప్రార్థన చేసే సమయంలో ఒక్కసారిగా భవనం కూలడము, అంత పెద్ద భవనము అంత వెల్డింగ్ ఉన్న దాన్ని కూలడం వల్ల కూడా ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో ఉండే ఏదైతే సందర్భాలు తక్కువగా ఉన్నాయంటూ కూడా రెస్క్యూ టీం చెప్తుంది. అయితే ఇప్పటికే అయితే ఏదైతే లోపలికి పంపించినటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అటు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక డెడ్ బాడీని అయితే గుర్తించడం జరిగింది. మిగతా వారు సురక్షితంగా ఉండాలంటూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే శిథిలాల లోపల ఇరుక్కుని ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఆక్సిజన్ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే ఆ శిథిలాలు ఒక్కసారిగా అంత పెద్ద భవనం కూలడం వల్ల రెస్క్యూ టీమ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. వాళ్ళు లోపలి వెళ్ళిన సమయంలో కూడా ఏవైతే భవనం ఉందో అది కూడా కొంచెం కూలినట్లయితే లోపలి వెళ్ళిన వారికి కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా కూడా లోపలికి వెళ్తూ మిగతా వారిని కూడా జాగ్రత్తగా బయటికి తీసుకురావాలంటూ కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికైతే ప్రాణ నష్టం ఒక డెడ్ బాడీని మాత్రమే గుర్తించిన అప్పటికీ కూడా మరింత ఏదైతే ప్రాణాలు కూడా వాళ్ళకి హామీ ఇవ్వము అని అయితే అక్కడ రెస్క్యూ టీం అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వెంకట్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.